అండి. వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఐర్లాండ్. ఈ వీడియోలో ఏంటంటే రియాలిటీ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ఐర్లాండ్. ఇప్పుడు అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, యూకే వెళ్ళినా, ఏ కంట్రీ చూసినా అందరి కళ్ళు మన ఐర్లాండ్ మీదే ఉన్నాయన్నమాట. బికాజ్ ఐర్లాండ్‌లో అనేది స్టూడెంట్ వీసాలో ఎవరైనా ఐర్లాండ్‌కి వస్తే 1 ఇయర్ చదువుకున్న 2 ఇయర్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తది. ఈ 2 ఇయర్స్‌లో ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడానికైతే ఈజియెస్ట్ పాత్ అని ఇప్పుడు చాలామందైతే యూరోప్‌లో ఐర్లాండ్ అయితే ఫస్ట్ చూస్ చేసుకుంటున్నారు. సో, ఈవెన్ ఇండియన్ పాపులేషన్ కూడా ఐర్లాండ్‌లో గ్రాడ్యుయల్‌గా చాలా అంటే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతా ఉంది. సో, ఈ ఐర్లాండ్‌కొచ్చేవాళ్ళు ఎక్కువ పర్సెంట్ జాబ్ చేసేవాళ్ళ కన్నా స్టూడెంట్‌గా అయితే వస్తా ఉన్నారన్నమాట. స్టూడెంట్స్ అంటే ఏదో ఫ్రెషర్‌గా మొన్న బీటెక్‌లు, డిగ్రీలు అయ్యి మాస్టర్స్‌కి వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ 10, 12, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా ఐర్లాండ్ స్టూడెంట్స్‌గా వస్తున్నారు. సో, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు సెటిల్ ఇన్ ఐర్లాండ్ అని చెప్పి. సో, ఇలా వచ్చిన వాళ్ళు వద్దామనుకునే వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి ఈ వీడియో అన్నమాట. బికాజ్ మీరు సోషల్ మీడియాలో చూస్తే చాలా రకాల పాజిటివ్‌నెస్, హ్యాపీ ఫీల్ వైబ్స్ అయితే చూస్తా ఉంటారు. బట్ రియాలిటీలో ఐర్లాండ్‌లో స్టూడెంట్‌గా వస్తే ఏమేమి ఫేస్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఐర్లాండ్ వస్తే ఫస్ట్ అయితే వీడియో చూపించండి. బికాజ్ వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్ని నేను వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, యాజ్ ఎ స్టూడెంట్‌గా ఐర్లాండ్‌కి జర్నీ అంతా నేనిప్పుడు చెప్పట్లేదు. వన్స్ మీరు స్టూడెంట్‌గా ఐర్లాండ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి మీరు ఫేస్ చేయబోయే స్ట్రగుల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అకామిడేషన్ మాట. సో, యాజ్ ఎ స్టూడెంట్‌గా వచ్చేవాళ్ళు మీరు ఐర్లాండ్‌లో రాకముందు మీ అకామిడేషన్ చూసుకుంటే చాలా చాలా బెస్ట్. మీరు వచ్చిన తర్వాత ఎక్కడ హోటల్‌లోను, ఎయిర్‌బిఎన్‌బిలోనూ ఉండి అకామిడేషన్ 1 మంత్‌లో చూసుకుందాం అంటే మాత్రం అవ్వదు. బికాజ్ ఇక్కడ అకామిడేషన్ క్రైసిస్ అనేది చాలా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీరు స్టూడెంట్‌గా వస్తారు. మీరు ఇండివిడ్యువల్‌గా ఉండరు. వేరే వాళ్ళతో షేరింగ్‌లో ఉంటారు కాబట్టి మీకైతే కొంచెం ఈజీగానే అకామిడేషన్ దొరుకుతది. అండ్ అకామిడేషన్ స్కామ్స్ కూడా చాలా అవుతున్నాయి. సో, మీరు గుడ్డిగా అయితే మీరు అకామిడేషన్ ఇన్ పర్సన్‌గా చూడకుండా మాత్రం మీరు డిపాజిట్లు అది పే చేసేయొద్దు. బికాజ్ తెలుసు కదా ఎక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ అకామిడేషన్ రిలేటెడ్ స్కామ్స్ అయితే అవుతా ఉన్నాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పార్ట్ టైమ్. పార్ట్ టైమ్ అనేది చాలా కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ జాన్ ఇంటేక్ వచ్చిన వాళ్ళకి. మొన్న జాన్ ఇంటేక్ వచ్చిన వాళ్ళకి ఈరోజు మే 9థ్ మే 10థ్ స్టిల్ ఇప్పటికీ పార్ట్ టైం దొరక్క సఫర్ అవుతున్న వాళ్ళు నేను చాలామందిని చూస్తున్నాను. సో, పార్ట్ టైం మీదే మేము డిపెండ్ అయ్యి పార్ట్ టైం లేకపోతే మేము సర్వైవ్ అవ్వము అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి జాన్ ఇంటేక్‌కి మాత్రం రావద్దు. సెప్టెంబర్ ఇంటేక్‌కే రండి. బికాజ్ మీరు సెప్టెంబర్ వస్తే ఒక అక్టోబర్, నవంబర్ వరకు జాబ్ చేయకపోయినా కంపల్సరీ డిసెంబర్‌లో ఏదో ఒక పార్ట్ టైం వస్తది. బికాజ్ అది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇక్కడ చాలా జాబ్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి బెట హాలిడే సీజన్‌లో. సో, పార్ట్ టైం మీద డిపెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు సెప్టెంబర్ ఇంటేక్ మాత్రమే చూస్ చేసుకోండి. దట్ విల్ బీ హెల్ప్‌ఫుల్. మీరు జాన్‌లో వచ్చి పార్ట్ టైం దొరకలేదంటే మాత్రం చాలా కష్టపడతారు. అండ్ నెక్స్ట్ వచ్చి మీ అసైన్‌మెంట్స్‌ని మీరు బ్యాలెన్స్ చేస్తూ మీ పార్ట్ టైం షిఫ్ట్‌లు చేసుకుంటూ లైఫ్ అనేది ఒక భయంకరమైన స్ట్రెస్‌ఫుల్ వలయంలా చూడతదనమాట. సో, చాలామంది ఏంటంటే ఇప్పుడు అసైన్‌మెంట్స్ అనేది బయట ఇచ్చేస్తున్నారు. బయట ఇస్తే మీరు వచ్చి చదువుకొని మీకు ఆ సబ్జెక్ట్ ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ మీకు టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మీ అసైన్‌మెంట్స్ మీరు చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎప్పటికైనా వేరే వాళ్ళతో చేయించింది మీకైతే నష్టమే అవుతది. మీకు మీరు చేస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పార్ట్ టైమ్‌లో షిఫ్ట్స్. ఈ షిఫ్ట్స్ అనేవి ఎప్పుడు లైక్ 9-5 జాబ్‌లో ఒకే టైమింగ్స్ ఉండవమాట. మార్నింగ్ షిఫ్ట్ ఉండొచ్చు, ఆఫ్టర్‌నూన్ ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ కూడా ఉండొచ్చు. సో, ఇలా రోస్టర్‌లో ఎవ్రీ వీక్ మీ షిఫ్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి పార్ట్ టైమ్‌లో. సో, దీనికి కూడా ఒక్కోసారి మీకు నిద్ర ఉండదు. తిండున్న తినడానికి టైం ఉండదు. సో, ఇలా రకరకాల స్ట్రగుల్స్ అయితే పడతా ఉంటారు. దీనికి కూడా బాగా ప్రిపేర్ అయ్యారండి. ఇంకా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే దాని గురించి ఆలోచించడానికి మీకు టైం ఉండదు. వన్స్ మీరు కాలేజ్‌కి రెగ్యులర్‌గా వెళ్ళి మీ పార్ట్ టైం చూసుకునేసరికే మీ జీవితం సగం అయిపోద్ది. సో, పర్సనల్ లైఫ్ గురించి మీకు టైం ఉండకపోయినా మీరు కొంచెం టైం తీసుకొని మిమ్మల్ని మీరు కేర్ చేసుకోకపోతే మాత్రం తర్వాత చాలా కష్టాలవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి హోమ్ సిక్‌నెస్ మాట. ఇది ఎంత హార్డ్‌గా హిట్ చేస్తదంటే ఎస్పెషల్లీ ఏమన్నా ఫెస్టివల్స్ అయినా, బర్త్‌డేస్ అయినా, ఫ్యామిలీ ఈవెంట్స్ అయినా మీరిక్కడ వీడియో కాల్‌లో మీరు వాళ్ళని చూస్తూ మీరు ఆ పైకి ఎక్స్‌ప్రెస్ చేయలేని ఆ సఫరింగ్ అయితే ఉంటది. సో, దానికి కూడా ఫుల్‌గా ప్రిపేర్ అయ్యిరండి. బికాజ్ మీరు ఒకటి కావాలితో ఒకటి వదులుకోవాలి కాబట్టి. కమింగ్ టు టైమ్ డిఫరెన్స్ ఐర్లాండ్‌కి, ఇండియాకి 4-5 అవర్స్ డిఫరెన్స్ ఉంటదన్నమాట. సో, మీరు రెగ్యులర్‌గా మాట్లాడే మీ ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ రోజు మాట్లాడాలంటే మాత్రం అవ్వదు. బికాజ్ ఆఫ్ టైమ్ డిఫరెన్స్ అండ్ ఆల్సో మీ రకరకాల షిఫ్ట్స్, మీ అసైన్‌మెంట్స్, మీ కాలేజ్ టైమింగ్స్ వల్ల మీకు అంత టైం దొరకదు. కానీ మీకు మనసులో మాట్లాడాలని ఉంటది. వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడావు, మాట్లాడట్లేదంట అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఆ టైం డిఫరెన్స్ వల్ల మీరు మొత్తం మీ పనులని హమ్మయ్య అనుకుని ఫోన్ చూసేసరికి మీకు ఇండియాలో అర్ధరాత్రి అయిపోద్ది. సో, దీనివల్ల మీరు రెగ్యులర్‌గా మాట్లాడకపోవడం కూడా జరుగుతది. దీనికి కూడా ప్రిపేర్ అయ్యిరండి. అండ్ కమింగ్ టు వెదర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టూడెంట్ లైఫ్. ఐరిష్ వెదర్ ఈస్ సో అన్‌ప్రెడిక్టబుల్. 4 సీజన్స్ ఐర్లాండ్‌లో మనకు 4 సీజన్స్ ఉంటాయి.
సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఆటమ్ ఈ 4 సీజన్స్ కూడా మీరు ఒకే రోజు చూస్తారు. ఇది నేను నా చాలా వీడియోస్‌లో చెప్పాను. ఈ 4 సీజన్స్‌లో మెయిన్‌గా మనకి ఎక్కువ కాలం ఉండేది వింటర్ మాట. సో, ఈ వింటర్ చాలా గ్లూమీగా, డార్క్‌గా ఉండడం వల్ల డేస్ అనేవి చాలా షార్ట్‌గా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే చాలామందికి యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. మీరు లోన్లీగా ఫేస్ చేయడం వల్ల మీరెవరికీ ఏం చెప్పుకోలేక మీలో మీరు సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఎప్పుడు మీరు కుదిరినంత వరకు మీరు జనాలతో ఉండడానికే ట్రై చేయండి. లోన్లీగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఈ యాంగ్జైటీకి అయితే గురి కావద్దు. అండ్ ఇంకోటేంటంటే మీరు ఐర్లాండ్ వచ్చిన కొత్తలో ఈ ఐరిష్ యాక్సెంట్ ఐర్లాండ్‌లో 99 కాదు 100% ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. బట్ కొంతమంది ఏంటంటే చాలా ఫాస్ట్‌గా మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే మనకు అర్థం అవ్వాలని స్లోగా మాట్లాడతారు. ఐర్లాండ్‌లో ఏంటంటే ఒక్కొక్క కౌంటీ నుంచి వచ్చినోళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెంట్‌తో మాట్లాడతారు. సో, ఇనీషియల్ పీరియడ్‌లో అయితే మీకు అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతది. బట్ కంగారు పడక్కర్లేదు. స్లోగా అలవాటయ్యి మీకైతే ఈజీగానే అర్థమవుతది. అండ్ ఇంకోటేంటంటే మీకు పార్ట్ టైమ్ మీరు ఎక్కడ ఉన్నారో ఇంటి దగ్గరలోనే వస్తదనే గ్యారంటీ లేదు. సో, మీరు వచ్చిన ఇనీషియల్‌గా కారు తీసుకోలేరు కాబట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. మోస్ట్‌లీ డబ్లిన్ సరౌండింగ్స్‌లో ఉండేవాళ్ళకైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది చాలా బాగుంటది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి నుంచి మీకు 1 అవర్ కాలేజ్ అనుకో, మళ్ళీ మీ ఇంటి నుంచి ఒక 1 ½ అవర్ పార్ట్ టైమ్ అనుకో. సో, ఈ ట్రావెల్ టైమ్‌లో మీరు ఎండ్ ఆఫ్ ద డే చాలా టైర్డ్ అయిపోతారు. ఎస్పెషల్లీ మీరు కాలేజ్‌కెళ్ళి, పార్ట్ టైమ్‌కెళ్ళి అన్నీ కవర్ చేస్తూ ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మీద ఒక్కోసారి బస్సులనేవి టైంకి రాకపోయినా, ఇలా మీరు ఒక 1 మినిట్‌లో, హాఫ్ మినిట్‌లో కూడా బస్సులు మిస్ అయిపోయే ఛాన్సులు ఇలా ఉంటాయి. సో, విచ్ మేక్స్ యూ సో టైరింగ్ మాట. దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే పార్ట్ టైమ్ చూసుకునేప్పుడు మీరు లీగల్‌గా 20 అవర్స్ 20 అవర్స్ పార్ట్ టైమ్ చేసుకోవచ్చని ఉంటది కదా! బట్ మీరు ఎక్కడైనా పార్ట్ టైమ్ చదివినప్పుడు కంపల్సరీ మీకు 20 అవర్స్ వస్తాయని గ్యారంటీ ఉండదంట. ఒక్కోసారి 6 అవర్స్ రావచ్చు, ఒక్కోసారి 12 అవర్స్ రావచ్చు, ఒక్కోసారి 3 అవర్సే రావచ్చు. సో, దీనికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఫుల్ టైమ్ కాలేజ్‌కెళ్తూ ఫిజికల్లీ డిమాండింగ్ జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. లైక్ వేర్ హౌస్‌లో గానీ, రెస్టారెంట్స్‌లో గానీ, పబ్స్‌లో గానీ ఇలా చేస్తా ఉన్నప్పుడు ఏంటంటే మీరు బ్రెయిన్‌తో పాటు మీరు ఫిజికల్‌గా కూడా చాలా అంటే చాలా అలసిపోతారు. సో, దీనికి తగ్గట్టు మీరు టైం కుదుర్చుకొని, కుదిరినప్పుడైనా మీరు ఫుల్‌గా తింటూ మీకు ఎనర్జీ రప్పించుకోవాలి. అంతేగాని టైం లేదని ఫుడ్ స్కిప్ చేస్తే మాత్రం మీరే టైర్డ్ అవుతారు. అండ్ ఇంకోటేంటంటే అసైన్‌మెంట్స్ డెడ్‌లైన్ ఉంటది కదా! సో, ఇనీషియల్‌గా ఏంటంటే మీరు వేరే వేరే పనుల్లో ఎంగేజ్ అయిపోయి అసైన్‌మెంట్స్ అనేవి అలా డిలే చేస్తారు. బై ద టైమ్ ఆఫ్ డెడ్‌లైన్ మీరు సబ్మిట్ చేయాలని ఇంకా 2 డేస్ ఉంది, 3 డేస్ ఉందని చెప్పి ఇంక అసైన్‌మెంట్స్ మీద కూర్చుంటారు. దీనివల్ల మీకు స్లీప్‌లెస్ నైట్స్ కూడా అవుతాయి. సో, మీరలా లాస్ట్ వరకు అసైన్‌మెంట్ డెడ్‌లైన్ వరకు తెచ్చుకోకుండా మీకు టైం ఉన్నప్పుడు మీకు ఎప్పుడైతే స్టార్టింగ్ డే ఉంటదో అప్పటి నుంచే కొంచెం కొంచెం చేసుకుంటే బై ద ఎండ్ ఆఫ్ ద డెడ్‌లైన్ మీరైతే హ్యాపీగా అయితే అసైన్‌మెంట్ సబ్మిట్ చేయొచ్చు. బట్ చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ వరకు చేయకుండా లాస్ట్ మినిట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా 2, 3 రోజులు నిద్ర లేకుండా నాన్ స్టాప్‌గా అసైన్‌మెంట్స్ మీద కూర్చొని ఒక పక్క స్లీప్‌లెస్ నైట్‌తో హెల్త్ పాడవుతది. అండ్ బ్రెయిన్ కూడా వర్క్ అవ్వడం స్టాప్ అయిపోద్ది. సో, ఇలాంటి తప్పులు చేయొద్దు. అండ్ ఈరోజు రేపు సోషల్ మీడియాలో ఏంటంటే అంత పాజిటివ్‌నెస్ లైక్ కెఫేకి వెళ్ళడం, బయట ఔటింగ్‌కి వెళ్ళిన ఫోటోలు అవి ఇవి చూసి ఐర్లాండ్‌లో లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనుకుంటారు. అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. బట్ ఈ బ్యాక్ సైడ్ ఉండే ఈ ప్రెషర్ అయితే ఎవరు వీడియోస్‌లో చూపించకపోవడం వల్ల ఏంటో ఉందని చెప్పి వచ్చేసి బట్ ఐర్లాండ్ వచ్చిన 1, 2 వీక్స్‌కే మీకు వాట్ ఈజ్ ఐర్లాండ్ అనేది అర్థమైపోద్ది. అండ్ ఇలా స్టూడెంట్‌గా ఐర్లాండ్ వచ్చినోళ్ళు చాలామంది మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయిపోతారు. బికాజ్ ఏంటంటే ఈ కష్టాలు, ఈ స్ట్రగుల్స్ అన్నీ పడి మీరు ఆ కష్టానికి అడాప్ట్ అయిపోయి మీరు ఆబ్వియస్‌గా మెంటల్లీ సో స్ట్రాంగ్ అయిపోతారు. సో, ఈవెన్ దో ఇట్స్ నెగెటివ్ వే బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ లీడ్స్ యూ టు బికమ్ అ పాజిటివ్ స్ట్రాంగ్ పర్సన్. స్టూడెంట్స్ ఎవరైతే మీ ఫినాన్సెస్‌ని మేనేజ్ చేసుకుంటూ, మీ నెట్‌వర్క్‌ని గ్రో చేసుకుంటూ ఉంటారో వాళ్ళైతే మీ కెరియర్‌లో అయితే గ్రో అవ్వడం చాలా ఫాస్ట్‌గా ఉంటదన్నమాట. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. మీరు ఇలా లోన్లీగా ఉండడం వల్ల మీలో డిసిప్లిన్ పెరుగుతది, పేషెన్స్ పెరుగుతది అండ్ అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తది. బట్ ఇండియాలో ఏంటంటే మనం ఎవరో ఒకళ్ళ మీద ప్రతి దానికి డిపెండ్ అయ్యి ఉంటాం. బట్ ఇక్కడ మన పనులు మనమే చేసుకోవడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో, ఇలా ఇనీషియల్ పీరియడ్‌లో ఎన్ని కష్టాలు, స్ట్రగుల్స్ ఫేస్ చేసినా గ్రాడ్యుయల్‌గా మనకవి అలవాటయిపోయి బికాజ్ ఇంకో ఆప్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా అడాప్ట్ అయిపోతాం. అలా అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ పాజిటివ్ థింగ్స్ అన్నీ అలవడతా ఉంటాయన్నమాట. సో, రియాలిటీ ఏంటంటే స్టడీయింగ్ అబ్రాడ్ ఈజ్ లెస్ అబౌట్ లగ్జరీ లైఫ్ బట్ మోర్ అబౌట్ survival, growth and self-development. So, all the best for the students who are studying now and also for the upcoming students. So, be strong. You can achieve it. All the best. See you next video. Bye.